జిల్లాల్లోని బాణసంచా తయారీ కేంద్రాలు 100% భద్రతా నిబంధనలు పాటించినప్పుడే తయారీ కార్యకలాపాలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ గరికపాటి బిందుబాదు హెచ్చరించారు. మంగళవారం కాకినాడ రూరల్ కరపమండల పరిధిలో వేలంగి, జువ్వపాడు, నడకుదురు తదితర గ్రామాల్లో బాణసంచా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం మూసివేసిన కేంద్రాల యాజమాన్యంతో మాట్లాడి అజాగ్రత్తగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల సామలకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రాల్లో ఫైర్ ప్రమాదం నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా లైసెన్స్ పొందిన బాణసంచా తయారీ కేంద్రాలను ఎస్పీ స్వయంగా పరిశీలిస్తున్నారు. నిర్వాహకులను పిలిచి అన్ని కేంద్రాలు కట్టుదిట్టమైన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, అనుమతి పొందిన పరిమాణం కంటే అదనంగా మందుగుడు సామగ్రిని నిల్వ ఉంచిన కేంద్రాల వివరాలు సేకరించి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తనిఖీల్లో సంబంధిత లైసెన్స్ అథారిటీకి నివేదికలు పంపాలని, నిబంధనలు పాటించని పక్షంలో లైసెన్సులు రద్దు చేయాలని అధికారులకు తెలిపారు. మీరు క్షేమంగా ఉండాలి, మీ వద్ద పనిచేసే కార్మికులు సురక్షితంగా ఉండాలి, ప్రజాభద్రత కంటే ఏది ముఖ్యం కాదని ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీల్లో తహసీల్దారు తుమ్మల దుర్గాప్రసాద్, ఎస్ఐ తోట సునీత, పోలీస్ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కాపర్ గన్మెటల్ వుడ్ అని చెప్తున్నారు. అది కాదు కదా, అది కాపర్ కాదు, గన్మెటల్ కాదు, వుడ్ కాదు, అవే పర్మిటెడ్ కదా. ఇది మ్యానుఫ్యాక్చరింగ్, అది మిక్సింగ్, ఇది డ్రైవింగ్ ప్లాట్ఫామ్. మరి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఏమి ఇక్కడ పెట్టారా? పంపు కూడా ఉండాలి కదా. కాపర్ గన్మెటల్ వుడ్ అని చెప్తున్నారు. అది కాదు కదా, అది కాపర్ కాదు, గన్మెటల్ కాదు, వుడ్ కాదు, అవే పర్మిటెడ్ కదా. ఎక్కువ దీనితో జరుగుతుంది. జూపా కన్నం వేసినప్పుడు ఇంతమంది అయితే మట్టి వేసి వాళ్ళు కొద్దిగా ఆ మట్టికి గోరాడు ఉండి అగ్గి వచ్చేసింది. అందుకని చెప్పి దాన్ని నిషేధించింది ప్లాస్టిక్ చూపండి గొట్టం. ఇంకా ఈ రెండాటిని పిలిపించడికి 100% మేము ఈ సంఘంలో పెట్టి నిషేధించాం సార్. ఇప్పుడు ప్రమాదాలు జరగలేదు. ఈ నెక్స్ట్ ఈ జనాభా ఎక్కువ పెట్టేసండి. ఈ కాంట్రాక్టులు అండి, కాంట్రాక్ట్ వర్క్లు అండి, లేబర్కి మేము నలుగురిని పెట్టుకుంటే కూలిచ్చేంత మేము ఎక్కడ ఉంటామండి. ఈ ఓనర్లు బయటకు పోయిండి, వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చేస్తే వాళ్ళు ఇష్టాధారంగా చేసిండి మొత్తం వ్యవస్థ. నా దగ్గర నలుగురు ఉంటాను సార్. నలుగురు ఉంటాను సార్, నాతో 5 అండి. లైసెన్స్ మరి ఎప్పటిదాకా తయారు చేశారు? డిసెంబర్ వరకు ఉండదు మాకు లైసెన్స్. డిసెంబర్ నోటీస్ ఇచ్చారండి మేడం సార్. డిసెంబర్ 31 అయిపోయింది. నేను నవంబర్లోనే 23 పెట్టాను సార్. ఇలాగా 4 మీటర్ల డిస్టెన్స్ తక్కువ వస్తుందని ఫైర్ ఆఫీసర్ గారు రిజెక్ట్ చేశారండి. అది వేసుకున్నా పెడదామని చెప్పి కానీ మొన్న కన్సల్టేషన్ చేసుకున్నాను. నేను ఎవరికి ఆపేసాను సార్. చాలా ఆఫీసర్ మొన్న వచ్చి మొత్తాన్ని చిన్న చిన్న ఉంటే తీసి చాలా పంపించారు. తర్వాత 100% కంప్లై అయితేనే